ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా జిల్లా కేంద్రాల్లోని రహదారి రవాణా సంస్థ ప్రయాణికుల ప్రాంగణాలను ఆధునికీకరిస్తున్నారు. కడప బస్టాండ్లో ₹1 కోటి ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండే సమయంలో వారికి ఎలాంటి అసౌకర్యం ఎదురుకాకుండా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. కడప రహదారి రవాణా సంస్థ ప్రయాణికుల ప్రాంగణానికి అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు. బస్టాండ్ విస్తీర్ణాన్ని పెంచేలా పనులు చేపట్టారు. ఫ్యాన్లు, సీసీ కెమెరాలు, ఎల్సీడీ టీవీలు, ఎల్ఈడీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. రంగులు వేస్తున్నారు. దిమ్మెలకు అందంగా అల్యూమినియం రేకులను ఏర్పాటు చేయడం లాంటి పనులు చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో 16 మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. బస్సు కోసం వేచి చూసే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అత్యాధునికంగా సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏసీపీ ప్లానింగ్, ప్యానలింగ్, పెయింటింగ్, ఎల్సీడీ బల్బ్స్, ఫ్యాన్స్, అట్లాగే మెరుగైన టాయిలెట్ సౌకర్యాలు, తర్వాత కంఫర్టబుల్ ఉన్నటువంటి చైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రకారంగా కడప బస్ స్టేషన్కి ₹1 కోటి, కర్నూలు బస్ స్టేషన్కి ₹1,20,00,000, అలాగే అనంతపురం బస్ స్టేషన్కి ₹95 లక్షలు ఈ విధంగా ఖర్చు చేయడం జరుగుతున్నది. వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చినవి. కడప జోన్లో కడప బస్టాండ్ను చాలా వరకు ₹1 కోటి చేస్తున్నారంటే చాలా సంతోషకం. అందులో భాగంగా ఇటు మరుగుదొడ్లు కానీ, బస్టాండ్ ప్లాట్ఫారం కానీ, కూర్చున్న సీట్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ఎల్ఈడి టీవీలు కానీ, సీసీ కెమెరాలు ద్వారా ఈరోజు ₹1 కోటి పెట్టి బస్టాండ్ని ఒక రూపురేఖను మార్చిన ఘనత గౌరవ ఎండీ గారికి దక్కుతుంది. కర్నూలు, అనంతపురం జిల్లా కేంద్రాల్లోని ప్రయాణికుల ప్రాంగణాలను కూడా ఆధునికీకరిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.